సో నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు చికెన్ రెసిపీ చూపిపోతున్నాను అనమాట. సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ సాఫ్ట్ కూడా ఉంటుంది. మీరు చేసే చికెన్ రెసిపీ కంటే కూడా ఇది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో నాకు ఆల్వేస్ టేస్టీ మీల్స్ కుకింగ్ చేసే నా వైఫ్ ఉంది. షీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్. నన్ను చాలా బాగా కేర్ తీసుకుంటుంది. నా అన్ని మీల్స్ తనే కుక్ చేస్తుంది. సో ఈరోజు చికెన్ అయితే చాలా టేస్ట్గా ఉండబోతుంది, సింపుల్గా ఉండబోతుంది. చెప్పాలంటే చాలా సింపుల్గా ఉంటుంది అనమాట. ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీరు చికెన్ చేసేటప్పుడు లైక్ ఏమంటారంటే స్టెయిన్లెస్ స్టీల్లో చేయండి. తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఆలివ్ ఆయిల్ తీసుకుంటాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఎంత పోస్తున్నాం? 1 టేబుల్ స్పూన్ పోయండి. ఓకే, దీన్ని మీరు ప్రీ హీట్ చేయాలి. అంటే మీరు కుకింగ్ చేసే ముందు దీన్ని కొంచెం సేపు హీట్ చేయాలి. దాని మీద వాటర్ బబుల్స్ వేసి చూడాలి. ఆ వాటర్ బబుల్స్ కనుక ఇట్లా మొత్తం స్వింగ్ అవుతున్నాయి అనుకోండి ప్యాన్ మీద, అప్పుడు ఇట్స్ రెడీ టు కుక్. ఓకే నాన్న, చేసినావు? నువ్వు చేయలే కదా? ఓ గుడ్ గర్ల్. సో ఫస్ట్ ఏం చేయాలి మరి? సో ఇలాచీ అండ్ లవంగా వేయచ్చు దీని మీద, మీరు వేయండి. ఓకే, ఇప్పుడు వెంటనే ఆనియన్స్ వేయాలా? ఎగ్జాక్ట్లీ 2 minutes అంటే కొంచెం. ఓకే, కొంచెం. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసిన తర్వాత ఎంతసేపు రోస్ట్ చేయాలి దీన్ని? గోల్డెన్ బ్రౌన్. ఓకే ఓకే, డన్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత, అది గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు కొంచెం వేపుకొని తర్వాత టొమాటోస్ వేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని ఎంతసేపు చేయాలి మనీషా? టొమాటో సాఫ్ట్ అవ్వాలా? ఓకే ఓకే, అంటే ఇప్పుడు సాఫ్ట్ అయ్యే వరకు మనము కలుపుతూనే ఉండాలా? మధ్యలో మధ్యలో. ఓకే ఓకే, డన్ డన్. సో టొమాటోస్ అంట సాఫ్ట్ అయ్యే వరకు కలపాలి. అంటే మనం మిక్సీలో చేస్తే ఓకే, మీరు టొమాటోస్ని ప్యూరీ చేసి పడితే అంత టేస్ట్ రాదంట. చూద్దాం ఎంత టేస్ట్ ఉంటుందో. ఓకే, నెక్స్ట్ పసుపు వేస్తున్నాం ఇంట్లో, కొంచెం పసుపు. ఓకే, దట్స్ గుడ్. ఇంకా అల్లం. సో టమాటోస్ ఇట్లా అవుతున్నప్పుడే పసుపు ఇంకా అల్లం వేయాలి. ఓకే, డన్. చికెన్ని మ్యారినేట్ చేసుకునే అవసరం లేదా? ఓకే, సింపుల్ అన్నాగా అందుకైనా. ఓహో, దట్స్ గుడ్. ఇంకేమైనా వేస్తున్నావు ఇంట్లో? సో ఇప్పుడు మనం మధ్య మధ్యలో ఇట్లా అనాలా? ఏమైంది నవ్వుతున్నావు? అంటే నువ్వు ఇట్లా దాన్ని ఇట్లా బీట్ చేస్తున్నావు కదా, అట్లా చేయాలా అని? ఓకే ఓకే, డన్ 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 డన్. ఇంకా మెత్తగా కాలేదు కదా? సో టొమాటోస్ అయితే ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఇంకా చికెన్ వేసుకోవాలన్నమాట. సో ఇట్లా నార్మల్గా సున్నితంగా మంచిగా మిక్స్ చేయాలన్నమాట. సో అది ఏంది ఇంత సింపుల్ చికెన్ రెసిపీ ఏంటి? అసలు మా వాళ్ళు ఇక ఈజీగా నేర్చుకుంటారు. ఇక వాళ్ళ మమ్మీస్కి కానీ వాళ్ళ భార్యలకు కానీ పని చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏంటి మనం? అరే అవును, అరే మ్యాజిక్, ఇందాక వాటర్ వస్తాయి అన్నావుగా. సో ఓకే, ఓకే. ఇప్పుడు మన అట్లుంటది మనతోని. ఓకే, కాదు ఇప్పుడు ఈ చికెన్ లో వాటర్ వచ్చినాయి కదా, ఇప్పుడు నార్మల్ గా మళ్ళీ మనం సపరేట్ గా వాటర్ తాగే అవసరం లేదా? తాగే అవసరం లేదా? నువ్వే చెప్పినావా చికెన్ లకి వాటర్ వచ్చినాయి? ఓహో అట్లానా. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ఇస్తున్నావు ఇందులో? వాటర్ ఉంది కదా, ఈ వాటర్ తో మొత్తం కుక్ అయిపోయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేయాలి. ఓకే, స్పైసెస్ ఇంగ్లీష్. అబ్బా, పీజీలలో ఉంటారు, హాస్టల్స్ లో ఉంటారు, అండ్ ఆల్సో కొన్నిసార్లు నాన్ వెజ్ తినడం కుదరదు. అంటే ఇంట్లో ఏదన్నా ఉంటాయి కదా, ఇక మన తెలుగు దాంట్లో ఉంటాయి కదా పండుగ అని అవి. సో అలాంటప్పుడు మీ ప్రోటీన్ ఇంటేక్ ని హిట్ చేసుకోవడానికి మజిల్ బ్లేజ్ వాళ్ళది బయోజైమ్ పర్ఫార్మెన్స్ వే వాడచ్చు. సో మీకు తెలుసు కదా, నేను గత 1 year నుంచి వాడుతున్నాను. మీకు 1 scoop లో ఆల్మోస్ట్ మీకు లైక్ 23-24 grams ఆఫ్ ప్రోటీన్ వరకు వస్తుంది. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నా డిస్కౌంట్ కోడ్ శివ RMB వాడడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఆల్సో ఇది మనకు బడ్జెట్ లోనే వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు రిజల్ట్స్ ఎట్లున్నాయో నాకు కూడా చెప్పండి. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అవడానికి వచ్చింది.
మనము కారం వేసుకుంటున్నాము. కారం అనేది ఇక మీకు తగ్గట్టు వేసుకోండి. నేనైతే చాలా తక్కువ తింటాను. అండ్ సాల్ట్ అయితే బల్బాగానే వేసుకోండి. తర్వాత ఇంకేమి నెక్స్ట్ వచ్చేసి ఇదేంది ధనియాల పొడి. అండ్ నేను బయట చికెన్ మసాలా కొనుక్కోను అనమాట. ఇంట్లో హోమ్ మేడే తీసుకోండి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా కదా, హోమ్ మేడ్ గరం మసాలా అంతే. నెక్స్ట్ హోమ్ మేడ్ జీరా పౌడర్. ఇదైతే బయట కొనుక్కొచ్చిందే. హోమ్ మేడ్ జీరా పౌడర్. అంతేనా? స్పైసెస్ అంతేనా? ఓకే. సో దీన్ని మిక్స్ చేసుకోవాలి అంతే కదా ఇప్పుడు. ఓకే. వంచు చూడనా, వంచు కలుపుతావా? చికెన్ కలుపు. నెక్స్ట్ నాకు టేస్టీ మీల్స్ కుక్ చేసేది నా పండే, నా వంచులే. కలుపునా మంచిగా చికెన్ కలుపు బేటా. గుడ్ గర్ల్ క్యూటీ. అదేంది జూన పెట్టి రాస్తున్నట్టుంది, బాసాన్లో చదువుతున్నట్టు. మీరు స్పైసెస్ వేసిన తర్వాత ఒక 2 minutes అట్లా మంచిగా కలుపుకోండి. తర్వాత లాస్ట్లో చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కొత్తిమీర వేసిన ఎంతసేపటి తర్వాత తీయాలి? 2 minutes అంతేనా? ఓకే డన్. చికెన్ అయితే అయిపోయింది. స్మెల్ చూస్తుంటేనే అదిరిపోతుంది. తినడానికి వెయిట్ చేస్తున్నాను. ఖైదీ సినిమాలో ఆడు గుర్తుకొస్తుండ అనమాట. అట్లా అన్నం పెట్టుకొని ఇక తలిగిచ్చుడే ఉంటుంది ఇక చికెన్ని. టెండర్గా ఉంది పీసు. యప్. ఇక డైరెక్ట్ తిని చూపిస్తలే. ఓకే. థ్యాంక్ యూ హనీ ఫర్ యువర్ టేస్టీ మీల్. నాకైతే తెలుసు డైలీ టేస్టీగానే చేస్తావు. ఒకసారి మళ్ళీ తిన్న తర్వాత ఈరోజు ఎట్లయింది అనేది చెప్తాను. ఆహా, ఇంత టేస్టీ మీల్స్ కుక్ చేసే వైఫ్ ఉంటే అదృష్టమే వేరు. బ్యూటిఫుల్ ప్లస్ చేతిలో కళ. ఎన్ని జన్మలు ఎత్తితే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే నీలాంటి భార్య దొరుకుతుంది. బా, నేనైతే చాలా అదృష్టవంతుని గైస్. చాలా టేస్టీ ఉంది మీల్.